హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజుల్లో స్టూడెంట్స్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, తెలుగు రాయడం చదవడం చాలా ఇబ్బంది అవుతుంది. మీరు తెలుగు ఎలా నేర్చుకోవాలో చెప్పడానికి, ఏ పద్ధతిలో నేర్చుకోవాలో చెప్పడానికి ఈ రీల్ అనేది మీకు ఉపయోగపడుతుంది. దయచేసి ఈ రీల్ పూర్తిగా చూడండి. నచ్చితే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ మీరు తెలుగు వర్ణమాలను నేర్చుకోవాలి. అంటే ఆ నుంచి బండిరా వరకు మీరు నేర్చుకోవాలన్నమాట. ఆ ఈ ఉ రూరు ఏ ఏ ఐ ఓ ఓ అమ్మహ ఈ వీటిని అచ్చులు అంటారు. ఖ ఖ ఘ ఘ జ్ఞ చ ఛ జ జ ఇణి ఠ ఠ డ డ న థ థ ద ద న ఫ ఫ బ బ మ యార లావ శేష స హ ళ క్ష బండిరా. ఈ మొత్తం ఈ అచ్చుల్ని హల్లుల్ని మీరు నేర్చుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఎంత బాగా వస్తే మీకు తెలుగు అనేది అంత బాగా రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ అచ్చుల్ని హల్లుల్ని మీరు బాగా చూసి రాసి బాగా ప్రాక్టీస్ చేసి మీరు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే సరళ పదాలు నేర్చుకోవాలి. సరళ పదాలు అంటే చాలా చాలా సింపుల్ అనమాట. చూడండి, ఆ లా అలా, తర్వాత ఆ మా లా అమలా, ఓ డా ఓడా, అలా మీరు ఇలాగా 2 అక్షరాల సరళ పదాలని, 3 అక్షరాల సరళ పదాలని, 4 అక్షరాల సరళ పదాలని మీరు రాయటం మీరు నేర్చేసుకోవాలన్నమాట. అలా, అమల, ఓడా, లవ, కమల ఇలా నేర్చుకోవాలి. ఇలా సరళ పదాలు మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత తెలుగు మీకు కొంతవరకు మీకు అవగాహన వస్తుంది. తర్వాత ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే గుణింతాలు నేర్చుకోవాలన్నమాట. ఈ గుణింతాలు చూడండి, మీకు అచ్చులతో మీకు ఈ గుణింతం అనేది ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, క ఖ కి కీ అంటే కా ప్లస్ ఉ ఖూ, కా ప్లస్ ఊ ఖూ, కా ప్లస్ రు క్రూ, కా ప్లస్ అరూ క్రూ, కా ప్లస్ ఏ కే, కా ప్లస్ ఏ కే, కా ప్లస్ ఐ ఖై, కా ప్లస్ ఓ కో, కా ప్లస్ ఓ కో, కా ప్లస్ ఔ కౌ, కా ప్లస్ అం కం, కా ప్లస్ అహ కహ, అలా అనమాట. ఖా ఖా ఖీ ఖీ కూ కూ క్రూ క్రూ కే కే కై కో కో కౌ కం కహ. అయితే ఈ గుణింతం మొత్తం అన్ని కూడా మీరు ఏం చేయాలంటే ఈ హల్లులు మొత్తానికి మీరు అన్వయించాలన్నమాట. సపోజ్ ఈ వీటికి బండిరాకి క్షాకి మీకు అలా అవసరం లేదనుకోండి పెద్దగా, కానీ మిగతా వాటికి మాత్రం మొత్తం మీరు ఖచ్చితంగా వీటికి ఇవి కాకుండా మిగతా వాటన్నిటికి కూడా ఈ గుణింతాలు మొత్తం మీరు అప్లై చేసి మీరు నేర్చుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇలా నేర్చుకున్న తర్వాత మీకు మంచి బాగా పట్టేస్తుంది. తర్వాత ఒత్తులు నేర్చుకోవాలన్నమాట. ఒత్తులు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒత్తులు కూడా ప్రతి హల్లుకి కూడా గుణింతంతో పాటు ఒక ఒత్తు ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఖావత్తు, ఇది రావత్తు, ఇది లావత్తు, ఇది చావత్తు, ఇది ఝావత్తు, ఇది ఠావత్తు అని మీరు ఒత్తుల్ని మీరు నేర్చుకోవాలి. ఇలా ఒత్తులు నేర్చుకున్న తర్వాత ఇంకా మంచి గ్రిప్ వస్తుంది అనమాట. తర్వాత ఈ ఒత్తుల్ని బేస్ చేసుకొని మీరు ద్విత్వాక్షరాలని మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒక హల్లుకి అదే అక్షరపు గుర్తు అనేది యాడ్ చేయడం ద్వారా మీకు ద్విత్వాక్షరం అనేది ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, అక్క కా కింద కావద్దు, అమ్మ మా కింద మావద్దు, మచ్చ చా కింద చావద్దు, కర్ర రా కింద రావద్దు. ఇలా ద్విత్వాక్షరాలు కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత ఈ ద్విత్వాక్షరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు సంయుక్తాక్షరాల్లోకి వెళ్ళాలన్నమాట. సంయుక్తాక్షరాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక హల్లు అక్షరానికి అదే హల్లు గుర్తుని మనం ఇక్కడ యాడ్ చేసాం కదా, దీన్ని ద్విత్వాక్షరం అని చెప్పి అంటాం. అదే సంయుక్తాక్షరం అనుకోండి, ఒక హల్లు అక్షరానికి వేరే హల్లు అక్షరం గుర్తుని మనం ఇక్కడ ఒత్తుని మనం ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఒక హల్లు అక్షరానికి వేరే హల్లు ఒత్తుని మనం ఇక్కడ యాడ్ చేయడం ద్వారా అది సంయుక్తాక్షరం అని అవుతుంది అనమాట. చూడండి, అహల్య లా కింద యావత్తు, ప్రణీత పా కింద రావత్తు, రిత్విక్ తా కింద యావత్తు తా కింద వావత్తు, ముక్త కా కింద తావత్తు. ఇలా సంయుక్తాక్షరాలని మనము ప్రాక్టీస్ చేసుకోవాలి బాగా. తర్వాత నెక్స్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ అనమాట ఏంటంటే సంశ్లేష అక్షరాలు అనమాట. ఒక హల్లు అక్షరానికి 2 లేదా అంతకంటే ఎక్కువ గుర్తుల్ని అండ్ ఎక్కువ ఒత్తుల్ని యాడ్ చేయడం ద్వారా మీకు సంశ్లేష అక్షరాలు వస్తాయి అనమాట. చూడండి, సా కింద తావత్తు రావత్తు వస్తే మనకి సి కింద తావత్తు రావత్తు వస్తే స్త్రీ అవుతుంది. సాకి దీర్ఘం ఇక్కడ మనకి స్వాతంత్రం, తా కింద యావత్తు రావత్తు వస్తే స్వాతంత్ర్యం అవుతుంది. శాస్త్రం, సా కింద తావత్తు రావత్తు వచ్చినప్పుడు శాస్త్రం అవుతుంది. సంస్కృతి, సా కింద మీకు కావత్తు తర్వాత రువత్తు వచ్చినప్పుడు సంస్కృతి అవుతుంది అనమాట. సో ఇలాగా మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చక్కగా ఇలా ప్రాక్టీస్ చేసి మీరు ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవడం ద్వారా తెలుగు వర్ణమాలపై మీకు మంచి గ్రిప్ వస్తుంది. సో ఇలా మీరు చక్కగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని, లేదంటే మీరు దేన్నైనా అంటే మీరు ఏ హెల్ప్ అయినా తీసుకొని మీరు ఇలా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంత మాకు టైం లేదు, మాకు ఏదైనా షార్ట్ కట్ ఉందా అని చెప్పంటే ఎస్ ఉందన్నమాట. ఈ షార్ట్ కట్ కోసం మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ తెలుగు వర్ణమాల అనే కోర్సు ఉంటుంది. ఆ తెలుగు వర్ణమాల కోర్సు 6 నెలలకి కేవలం 500 రూపాయలు, 15 నెలల యాక్సెస్కి 1000 రూపాయలతో మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఈ కోర్స్ని తీసుకోవడం ద్వారా మీకు ఏంటంటే
ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి మేము ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మీకు పీడిఎఫ్ను కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ వీడియోస్ ఇదంతా నేర్చుకునే క్రమంలో మీకు ఏదైనా డౌట్ వచ్చినా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ తెలుగే కాదండి, ఇంగ్లీష్ రాయడం, చదవడం, ఇంగ్లీష్ మాట్లాడడం, గ్రామర్ కూడా మీకు మొత్తం ఉన్నాయన్నమాట. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో మీరు సొంతగా మీరు రీసెర్చ్ చేసి మీరు మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేదా ఇదంతా మాకు కావాలని చెప్పి అనుకుంటే ఇంగ్లీష్ విత్ రాయేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ రీల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.